ఎమ్మెల్యే ఆర్తర్ సార్ ఉన్నారు కానీ ఆయన పనుల్లో కొంతమంది అడ్డం వేసినారు. అంత కష్టపడినామండి మేము. జగన్ అయితే అమ్మఒడి వచ్చేసారి పెద్ద ప్రజలు వెళ్ళలేదు కదా సార్. ఎక్కువ శాతం సిద్ధార్థ రెడ్డికి సపోర్ట్ ఇస్తారు. వైసీపీ వస్తే బాగుంటుంది. టీడీపీ బాగా చేస్తారు. మాకైతే జగన్ వస్తేనే మేము సార్. జగన్ అన్న వస్తేనే మేము టీడీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్ చేస్తున్నాడు. ముస్లింకి అని లేదు, అందరికీ చేసినాడు ఆయన జగన్. తగ్గఫారు ఉంది సార్. ఈసారి ఎలక్షన్ తగ్గఫారు ఉంది. నందికొట్కూరులో అభివృద్ధి ఇప్పుడున్న వైసీపీతో జరిగిందే, ఇంతకుముందు టీడీపీతో బాగా జరిగిందే? టీడీపీ హయాంలోనే బాగా జరిగింది. ఎవరి పనుల్లో ఎమ్మెల్యే ఆర్తర్ సార్ ఉన్నారు కానీ ఆయన పనుల్లో కొంతమంది అడ్డం వేసినారు, అభివృద్ధికి అడ్డం వేసినారు. దానివల్ల ఆడున్న అభివృద్ధి ఆడనే బ్రేక్ అయింది. అట్లా బీదలం మేము కష్టపడి సంపాదించుకొని మేసి తాపి పని చేయని కూడా ఉసుకలకు రేట్లు పెంచినాడు. రేట్లు కూడా ఉసుక లేకుండా చేసినాం. మాకు అంత కష్టపడినామండి మేము. అందుకే జగన్ అయితే వద్దు. ఇంకా రిక్వెస్ట్ చెప్తున్నాం, తెలుగుదేశం ప్రభుత్వం బాగుంది సార్. ఇదైతే వేస్ట్. అమ్మఒడి వచ్చేసారి పెద్ద ప్రజలు వెళ్ళలేదు కదా సార్. ఎక్కువ శాతం సిద్ధార్థ రెడ్డికి సపోర్ట్ ఇస్తారు. ఫైనల్ గా వచ్చి నిలబెట్టి గెలిపించింది కూడా సిద్ధార్థ రెడ్డి. అప్పుడు ఫైనల్ గా ముఖ్యమంత్రి ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుంది, చంద్రబాబు వస్తే బాగుంటుంది? ఇది గ్యారెంటీ చెప్పలేని విషయం. ఈ వరకు ఎవరు వస్తే బాగుంటుంది? జగన్ వచ్చిన మేలు. టీడీపీ అది చేసింది, అది బాగుంది. వైసీపీ వస్తే బాగుంటుంది కూడా. ఎందుకు అట్లా? మీద కుటుంబాలు డబ్బులు ముడుతున్నాయి. ఒక టైంలో డబ్బులు వేసినాడు ఆ మహానుబాబు. బాగానే వేస్తున్నాడు సార్ ఆయన. అవుదా? టీడీపీ బాగా చేసినాడు. అంటే వైసీపీతో ఏం అభివృద్ధి కాలేదా? ఏం అభివృద్ధి కాలేదు. తిన్నతోలే తింటారు అంతే. వైసీపీ ప్రభుత్వం బాగా చేసింది సార్. మాకు ఆటో వాళ్ళకి సంవత్సరం 10,000 ఇస్తున్నారు. టీడీ ప్రభుత్వంలో ఇప్పుడు అమ్మఒడి కానీ, చేనేత కార్మికులు కానీ, ఆటో వాళ్ళకి కానీ, టైలర్లకు కానీ ఇట్లా ప్రతి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా సార్ అందరికి. మాకైతే జగన్ వస్తేనే మేము సార్. జగన్ అన్న వస్తేనే మేము. ఏమెందుకు అట్లా? చంద్రబాబు ఏడంటావా? ఏడు ఏమి ఏమో మాకు నమ్మకం లేదు. ఏమంటే ఎవరంటే నమ్మకం మీకు? జగన్ అన్న అంటేనే నమ్మకం. టీడీపీ మేలు. టీడీపీ 2024లో ఎలక్షన్ ముఖ్యమంత్రిగా మరి జగన్ వస్తారంట, చంద్రబాబు వస్తారంటారు? పక్క చంద్రబాబు. వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినాడు, జగన్ చేస్తున్నాడు. మాకు వచ్చేసి చేత పథకం వస్తుంది, 18,750 వస్తుంది మాకి. అదొకటే. మా పిల్లలు చిన్నగా ఉన్నారు. ఇంకా అమ్మ ఒడి అవి నవరత్నాలు అవి బాగా చేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి పథకాలు అందుతున్నాయి. సచివాలయాలు కానీ, విలేజ్ క్లినిక్ కానీ, ఆర్బీకేలు కానీ, తర్వాత నాడు నేడు కింద హాస్పిటల్స్ కానీ, స్కూల్స్ కానీ చాలా వరకు జరిగినాయి కదా. ఇంతకుముందు టీడీ ప్రభుత్వంలో ఏం జరగలేదండి? ఏం జరగలేదు అసలు. నాడు నేడు స్కూళ్ళ విషయాలు చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాడు నేడు కింద చాలా ఉన్నాయి. ఇదే పోలిక టీడీపీలో లేవు. నాకైతే పింఛన్ వస్తలేవు, అవి వస్తలేవు. 45 ఏళ్ళ వయసు దుడ్లు వస్తలేవు. నేను పండ్లు అమ్మకాలా తినాలా, ఇంకా వెళ్ళ అవసరం లేనివి నాకు. ముస్లింకి అని లేదు, అందరికీ చేసినాడు ఆయన జగన్. ఆ కులంలే ఈ కులంలే ముస్లిం అని చెప్పకూడదు. కానీ చంద్రబాబు ఏం చేయట్లేదు అంటారు దాని పట్ల? ఆయన ఏం చేసినాడో మాకు తెలుసు కదా, మీకు అందరికీ తెలుసు. జనాలకన్నీ తెలుసు ఆయన ఏం చేసినది. మనం ఏం చెప్పేది ఏం లేదు, జనాలకన్నా తెలుసు ఆయన ఏం చేసినాడు. స్వామి ఏం లేదు సార్. తగ్గఫారు ఉంది సార్. ఈసారి ఎలక్షన్ తగ్గఫారు ఉంది. కొందరు 50-40 అంటున్నారు, 75-25 అంటున్నారు. అది ఏమైనా అర్థం కాదు. మీ వరకు ఇక్కడ ఏది వస్తే బాగుంటుంది సార్? అభివృద్ధిలో గత ప్రభుత్వాలు వచ్చినప్పుడు కొన్ని కార్యక్రమాలు ఇక్కడ ఆగిపోయినాయి. తెలుగుదేశం ప్రభుత్వం చేస్తే ఈ ప్రభుత్వంలో కొన్ని ఆగిపోయినాయి. జగనన్న ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం వస్తే మళ్ళీ కొన్ని పథకాలు ఆగిపోతాయి ఏదోనంటే. కానీ ఇప్పుడు రెండు ప్రభుత్వం వస్తే మేలు, ఎందుకంటే జరిగే పనులు సక్రమంగా జరుగుతాయి. వైసీపీ అభివృద్ధి బాగుంది మాకైతే. ఇప్పుడు మన చంద్రబాబు తెలుగుదేశం మాయంలో అయితే ఏమి సంక్షేమ పథకాలు కానీ, రైతుల రుణమాఫీ కానీ చెప్పినది అయితే ఎటువంటిది లేదు. ఈ జగన్ వచ్చినాక ప్రతిది మనకు పసుపు కుంకుమ కానీ, ఇట్లా వాలంటీర్ల సంస్థ నుంచి ఏమన్నా కానీ అట్లా మనకు జగన్ సార్దే మనకు. జగన్ వస్తేనే మేలు. ఆయన చేసే పనులు చాలా మంచిగా ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయి. అమ్మఒడి, 18 ఏళ్ళ వయసు ఉన్న వాళ్ళకి డబ్బులు, ఇలాంటివి. అంటే డబ్బులు ముఖ్యం కాదు, ఆయన చేసినది అందరినీ బీదలలో బాగుపడినారని అంతే. టీడీపీ ప్రభుత్వం అయితే ఏం చేయలే మాకు జగన్ చేసినట్టువే. మేము ఇక్కడ ఉన్నామంటే కూడా జగన్ డబ్బులు ఇచ్చినారు, బానే ఉంది మాకు. చంద్రబాబు ఇవ్వలేదా పసుపు కుంకుమ మీద ఇట్లా డబ్బులు ఇచ్చినారు? అది కూడా ఇచ్చినారు. ఆయన ఇచ్చినాడు.
ఎవరు వచ్చినా మాకు ఓకే అట్లా. చంద్రబాబు మంచి కాదంటే ప్రపంచం మీద ఆయన ఒక దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం కదలో తెలియదు. ఆయన ఏం చేస్తున్నాడో ఏం కదలో తెలియదు. బీదళ్ళకు మాత్రం లేనుడికి అన్నం పెడుతున్నాడు. ఉండే మహారాజులు ధనికులు ఆయన రాకూడదని వాళ్ళు అంటున్నారు. అట్లా రాకూడదని నా ఇష్టం. ఇక్కడ నందికొట్కూరులో ఏ ప్రభుత్వం వస్తే మేలు? చంద్రబాబే. అమ్మ ఒడి నాయన ఒడి వేసి ఏం లాభం లేదు. రేట్లు టూ మచ్ ఉన్నాయి. తినే ఐటమ్ కంది వేలు గింది వేలు నూనె ఐటమ్ అన్నీ పెరిగిపోయినాయి. అటు ఇట్లా ఇస్తున్నాడు ఇట్లా తింటున్నాడు. చంద్రబాబు వస్తే కొంచెం అభివృద్ధి అవుతాను. పిల్లల భవిష్యత్తు అంత డెవలప్మెంట్ అవుతుంది. ఇది ఏం లేదు, వచ్చినప్పుడే అంతా వ్యతిరేకంగా ఉంది. అభివృద్ధి అంటే 2 ఏళ్ళు కరోనా వచ్చా. 2 ఏళ్ళు కరోనాలో అభివృద్ధి చేయాలి, డెవలప్ చేస్తాడు. దాంట్లో ఇవి అమ్మ ఒడి, రైతు భరోసా, మళ్ళీ నుంచి ఆడేళ్లకు 0 వడ్డీ, మళ్ళీ 45 ఏళ్ళకు 18,700 రూపాయలు. ఆ పథకాలు ఎప్పుడైనా చంద్రబాబు పెట్టినాడా? వైసీపీ. ఏం చేసిందా మైనార్టీ? నాకు మొన్న నా బిడ్డ పెళ్లి చేసినాను, సంవత్సరం ఫిబ్రవరిలో చేసిన, మళ్ళీ ఫిబ్రవరి వచ్చింది. నాకు కరెక్ట్ నెలకు నా డబ్బులు ₹1,00,000 పెళ్లి కానుక జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ₹1,00,000 నాకు వేసేసినారు, అమౌంట్లో వేసేసినారు. నాకైతే ఇంతకుముందు అనుభవం లేదు. అయినా నాకు ఈ 5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన బాగా అనిపించింది. ఓవర్షిప్ బాగా చేసింది. టీడీపీ చేయట్లేదంటారా? చేయలేదు. టీడీపీ అప్పుడు చెప్పిన మాటలు ఆయన చెప్తారు కానీ చేయడు. ఈయన కూడా చెప్పినాడు, 9 వరాలు ఇచ్చినాడు కాబట్టి 9 వరాల్లో బాగానే చేసినాడు. ఇంతకుముందు ప్రభుత్వం లేదు, ఈ ప్రభుత్వం జరుగుతుంది. ఇప్పుడు ఈ నెల జీతంలో అరియర్సులు అవి ఇచ్చినాడు. అది కాదు, సానుకూలంగా రెగ్యులర్గా ఇచ్చేటటువంటి అమౌంట్ రెగ్యులర్గా ఇస్తే కార్మికులకు బలోపేతం బాగుంటుంది. కార్మికులకు రావాల్సినటువంటి అమౌంట్ ఏదైనా కానీ సక్రమంగా ఇస్తే బాగుంటుంది. డిఏలు కానీ అరియర్స్ కానీ జీతాలు కానీ సక్రమంగా ఇస్తే ఈ ప్రభుత్వం బాగుంటుందని నా యొక్క ఆశ. చంద్రబాబు తనయుడు నారా లోకేష్, ఆయన పట్ల మీ స్పందన? పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిపి పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు పోటీ చేసే దాని పట్ల జగన్కి ఏమైనా మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయా? జరగచ్చు మైనస్. ఎందుకంటే ఒకప్పుడు వీళ్ళిద్దరూ విరోధంగా ఉన్నోళ్ళే మళ్ళీ ఇప్పుడు ఎలా కలుసుకున్నారు. మొన్న ఆయన అరెస్ట్ అయినాక సపోర్ట్ అయితే కొంతమంది వీళ్ళిద్దరు ఇట్లా ఉంటుందేమో, ఆయన ఒక్కడే మేలేమో అని లేకపోతే కావచ్చు. జగన్కి ఓటు బ్యాంక్ చీల్చే అవకాశం ఉందంటారా, ఏం లేదంటారా? రాజశేఖర రెడ్డి కూతురు అంటే కొడుకుకు చూసుకుంటారా, బిడ్డకు చూసుకుంటారా? బిడ్డ ఒక ఇంటికి పోయింది, కొడుకు మోసేది కనేది కొడుకుకు తెలుసు. వామేదేం సంబంధం లే. జనసేన టీడీ నేను కూడా పవన్ కళ్యాణ్ మెగాస్టార్ పార్టీనే. కాకపోతే ఎమ్మెల్యే టికెట్ కూడా గెలిచని పవన్ కళ్యాణ్ సీఎం కుర్చీలో కూర్చుంటాడని ఎట్లా అది నేను అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు పొత్తు తీసుకున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు టీడీపీని, జనసేనను, బీజేపీని అన్ని పొత్తు తీసుకునే 0.0.0 మీకు వచ్చేది. అన్యాయం జరుగుతుంది, కష్టంగా జరుగుతుంది. అన్యాయం జరుగుతుంది, ఆడకాలంలో అన్యాయం జరుగుతుంది. పైగా బస్సులో వాళ్ళంటే ఇప్పుడు మాకైతే ఇంటి దగ్గరికి అయితే ఆడబోతుంది, బస్సు పోదు. బాడీలు అయితే దొరుకుతాయి కానీ ప్యాసింజర్కు వాళ్ళకు తెలుస్తుంది, కొంచెం నష్టమే జరుగుతుంది సార్. ఈ రోడ్లు ఏంటంటే ఎవరు వేయలే, అప్పుడు వేయలే, ఇప్పుడు వేయలే. మా జగన్కి వేస్తాము, జగనే రావాలా. ఆయన బీదోళ్ళకి బాగా చేస్తున్నాడు, ఇంకంత మాత్రం ఎవరు రాదు బాబు. రోడ్లు డిగ్రీలు, ఇంటర్మీడియట్లు, డిగ్రీలు చదువుకునే వల్ల రోడ్డు మీద ఆటోల నుంచే బతుకుతున్నాం. ఉద్యోగాలు లేవు, ఏం లేవు. ఇప్పుడు వచ్చినాక ఏదో ఇవన్నీ మా స్వయం కృషితో బతుకుతున్నాం. సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని అప్పులు తెచ్చుకొని బతుకుతున్నాం. తల్లిదండ్రిని, పిల్లల్ని, కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇప్పుడు ఉచిత బస్ అంటే తల్లి, పిల్లలు అందరం కుటుంబం మొత్తం ఈదల పాలయ్యి అడక తిన పరిస్థితి ఏర్పడుతుంది. 14 ఏళ్ళ ముఖ్యమంత్రి అంటున్నాడు. ఎన్నడూ పశువు కానీ ఒక పాటు ఇచ్చినాడు. 2 నెలలు 3 నెలలు, 1 నెలను ఎలక్షన్ మూమెంట్ నాతో తప్ప ఏమన్నా ఇచ్చినాడా? రైతు భరోసా అది రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ చేయలేకపోయా. కొద్దిగా చేసినాడు, కొద్దిగా చేయలే. మరి ఈయన చెప్పిన పథకాలు చెప్తున్నాడు కదా, అందుకు కాబట్టి మాకు 2024 ముఖ్యమంత్రిగా జగన్ వస్తే మేలా, చంద్రబాబు వస్తే మేలా? జగన్ వచ్చిన మేలు. మాకైతే వైసీపీ ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఇక్కడ రోడ్లు కానీ వైసీపీ ప్రభుత్వం ఏమి వేయలేదని చెప్పి ప్రతిపక్షాలు అంటున్నాయి. అన్ని ఉత్తమాటలు, అన్ని ఉత్తమాటలు. వాస్తవమే. నవరత్నాల 9 పథకాల్లో ఏ కుటుంబానికి కానీ ఇంటికి మాత్రం సంవత్సరానికి 45,000 అభివృద్ధి పొందినారు. ఇప్పుడు దానివల్ల అధిక రేట్లు పెరిగినాయి అంటున్నారు. రేట్లు పెంచినాడు, ఇది ఇస్తున్నాడు అని మళ్ళీ ఇట్లా అంటున్నారు జనాలు. కానీ ఆ పథకం ఇంటికి మాత్రం 50,000 పథకం మాత్రం ఉంటుంది. పిల్లలు అమ్మఒడి అయితేమి, పేదమ్మ ఆటో వాళ్ళకి కానీ, షేవింగ్ చేసే వాళ్ళకి కానీ, చిరిపెట్టేటోళ్ళకి కానీ, మిషన్ టైలర్ వేసే వాళ్ళకి కానీ ఇలాగ చేసినాడు. నవరత్నాలు, అమ్మఒడి, ఇంకోటి అన్నీ బాగానే ఉన్నాయి. ఇనుప సామాన్ అంగళ్ళు, ట్రాక్టర్ ఓనర్లు, కూలీలు
ఏమి తర్వాత ఇంటి ఓనర్ కట్టించుకునే వ్యక్తి చాలా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇసుక ట్రాక్టర్ వచ్చేసి 2,500 ఉంటే ఈరోజు 7,500 8,000 ఉంది. ఒక ఓనర్ కట్టించుకున్నారంటే చాలా బాధపడుతుంది. ఒక ఇల్లు కట్టించుకున్నాను ఒక నెలలో అనుకుంటే ఇప్పుడు 2 నెలలు కూడా ఇల్లు పూర్తి అవుతలేదు. దయచేసి ఈ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ కానీ సాధారణంగా రావాల్సినటువంటి సమస్యలు అప్పులు డబ్బులు ఏమైనా కానీ సక్రమంగా ఇస్తే ఏ ప్రభుత్వం అయినా మాకు ఓకే.